ప్రపంచంలో ఒక అందమైన ప్రేమ కథల అభిమానుల ఊహల్లో రూపుదిద్దుకుంటున్న జంటగా నిలిచింది విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన. వీరి ప్రయాణం కేవలం ఇద్దరు నటుల కెరీర్ ఎదుగుదల మాత్రమే కాదు, కష్టపడి పైకి వచ్చిన రెండు వ్యక్తిత్వాలు ఎలా ఒకరికొకరు తోడుగా నిలిచాయో చూపించే కథగా కూడా మారింది. విజయ్ దేవరకొండ సినీ ప్రయాణం చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది. సహాయ పాత్రలో కనిపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ధైర్యమైన డైలాగ్ డెలివరీ, సహజమైన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్షించాడు. అతనికి నిజమైన బ్రేక్ ఇచ్చింది అర్జున్ రెడ్డి అనే చిత్రం. ఇందులో అతను చూపించిన తీవ్ర భావోద్వేగ నటన యువతలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది మరియు ఒక్కసారిగా స్టార్డమ్ కు చేర్చింది. మరోవైపు రష్మిక మందన కర్ణాటకకు చెందిన సాధారణ కుటుంబం నుంచి వచ్చి మోడలింగ్ ప్రపంచంలో అడుగుపెట్టి తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం కిరాక్ పార్టీ. అక్కడి నుంచి ఆమె తన చిరునవ్వుతో, సహజమైన అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది మరియు దక్షిణాది చిత్రసీమలో వేగంగా ఎదిగే హీరోయిన్ గా మారింది. విజయ్ మరియు రష్మిక తొలిసారి కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం. ఈ సినిమా విడుదలైనప్పుడు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకపోయినా విడుదల తర్వాత అది సంచలన విజయం సాధించింది మరియు ఈ జంట ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అమాయకత్వం కలిగిన గోవింద్ పాత్రలో విజయ్, ఆత్మవిశ్వాసంతో కూడిన గీతా పాత్రలో రష్మిక కనిపించగా వారి మధ్య నడిచే చిన్న చిన్న సంభాషణలు, భావోద్వేగ సన్నివేశాలు, పాటలలో కనిపించిన సమన్వయం యువతలో ప్రత్యేకమైన ఆదరణను పొందింది. ఈ సినిమాతో ఇద్దరు కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యారు మరియు విజయ్ రష్మిక జంట ఒక బ్రాండ్ లా మారింది. ఈ విజయానికి కొనసాగింపుగా వారు మళ్లీ కలిసి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమాలో ప్రేమ, బాధ, ఆత్మగౌరవం, భావోద్వేగ సంఘర్షణల మధ్య సాగే ఈ కథలో ఇద్దరు మరింత లోతైన పాత్రలను పోషించారు. ముఖ్యంగా రష్మిక చేసిన లిల్లీ పాత్రకు మంచి ప్రశంసలు లభించగా విజయ్ తన తీవ్రతను మరోసారి చూపించాడు. ఈ సినిమా వాణిజ్యపరంగా మోస్తారు విజయమే సాధించినా వారి జంటకు ఉన్న అభిమానాన్ని మరింత బలపరిచింది. సినిమాలకే పరిమితం కాకుండా షూటింగ్ల సమయంలో తీసిన ఫోటోలు, ప్రమోషన్ ఈవెంట్లలో కనిపించిన స్నేహపూర్వక అనుబంధం, సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించిన పరస్పర గౌరవం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇద్దరు ఒకరిని ఒకరు ప్రశంసించిన సందర్భాలు, పుట్టినరోజుల శుభాకాంక్షలు, ఒకరి సినిమాలకు మరొకరు మద్దతు ఇవ్వడం వంటి విషయాలు వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువ ఏదో ఉందనే ఊహాగానాలకు దారితీశాయి. అయితే ఈ వార్తలపై వారు ఎప్పుడూ స్పష్టమైన ప్రకటన చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగానే ఉంచుకోవాలనే ధోరణిని పాటించారు. ఇదే వారి పరిపక్వతను చూపించింది మరియు అభిమానుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. ఇద్దరు కెరీర్లు కూడా సమాంతరంగా వేగంగా ఎదిగాయి. విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ ప్రారంభించి నిర్మాతగా మారడం, విభిన్న కథలను ఎంచుకోవడం ద్వారా యువతలో ఐకాన్ గా నిలిచాడు. రష్మిక మందన తెలుగుతో పాటు తమిళం, హిందీ చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ముఖ్యంగా పుష్ప, ద రైజ్ ద్వారా ఆమెకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది మరియు ఆమె కెరీర్ మరింత విస్తరించింది. ఈ సమయంలో కూడా వారి మధ్య ఉన్న స్నేహం గురించి చర్చలు ఆగలేదు. ఒకే ప్రదేశాలకు సెలవులకు వెళ్లారనే ఫోటోలు, విమానాశ్రయాల్లో కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే వారు ఎప్పటికప్పుడు మేము మంచి స్నేహితులమే అనే సమాధానంతో విషయాన్ని ముగించారు. సినీ ప్రపంచంలో ఇద్దరు సాధారణ కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వారు కావడం కూడా అభిమానులకు ప్రత్యేకంగా అనిపించింది. విజయ్ తన ప్రారంభ దశలో ఎదుర్కొన్న నిరాకరణలు, ఎడిషనల్లో ఎదురైన విఫలతలు గురించి అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాడు. అలాగే రష్మిక కూడా తాను మొదట్లో ఎదుర్కొన్న ఒత్తిళ్లు, విమర్శలు, భాష అవరోధాల గురించి బహిరంగంగా మాట్లాడింది. ఈ రెండు కథలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అది నిజంగా ఒక రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్ కి వచ్చిన ప్రేమ కథలా అభిమానులు భావించారు. ముఖ్యంగా గీతా గోవిందంలో కనిపించిన అమాయక ప్రేమ, డియర్ కామ్రేడ్ లో కనిపించిన భావోద్వేగ అనుబంధం నిజ జీవితంలోనూ ప్రతిబింబిస్తోందని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో వారి పెళ్లి గురించి వార్తలు మరింత వేగంగా వ్యాపించాయి. సోషల్ మీడియాలో విరోష్ అనే పేరు అభిమానుల్లో ట్రెండ్ అవుతూ ఈ జంట నిజంగానే వివాహ బంధంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో అనే చర్చలు మొదలయ్యాయి. పెళ్లి ఆహ్వాన పత్రిక ఎలా ఉంటుందో, సంప్రదాయ శైలిలోనా లేక ఆధునిక డిజైన్లోనా అనే ఊహాగానాలు, పెళ్లి వేడుక హైదరాబాద్ లోనా లేక విదేశాల్లోనా అనే చర్చలు, సినీ ప్రముఖులు ఎవరు హాజరవుతారు అనే జాబితాలు సోషల్ మీడియాలో విస్తరించాయి. అయితే ఇలాంటి అతి ఆసక్తి కొన్నిసార్లు వారి వ్యక్తిగత గోప్యతకు ఇబ్బంది కలిగించిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రముఖులైన వారు కూడా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనే కోరిక కలిగిన మనుషులే అన్న విషయం చాలా మంది గుర్తు చేశారు. విజయ్ మరియు రష్మిక ఇద్దరు తమ కెరీర్లలో ప్రస్తుతం అత్యున్నత దశలో ఉన్నారు. విజయ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన ఇమేజ్ ను మారుస్తుండగా రష్మిక పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో వారి వ్యక్తిగత జీవితం గురించి వచ్చే ప్రతి చిన్న వార్త కూడా పెద్ద చర్చగా మారుతోంది. అయితే ఈ జంట ప్రత్యేకత ఏంటంటే వారు ఎప్పుడూ ఒకరి విజయాన్ని మరొకరు ఆనందంగా స్వీకరించడం,
పరస్పర గౌరవాన్ని ప్రదర్శించడం ఇది ప్రేమ కథలలో ముఖ్యమైన అంశం. అభిమానులు కూడా వారి ఆనందమే ముఖ్యమని, వారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆశీర్వదిస్తామని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఈ కథను వెనక్కి తిరిగి చూస్తే చిన్న పాత్రలతో ప్రారంభమైన 2 ప్రయాణాలు ఎలా స్టార్డమ్కి చేరుకున్నాయో, ఆ ప్రయాణంలో ఒకరికొకరు తోడుగా నిలిచిన 2 వ్యక్తిత్వాలు ఎలా అభిమానుల ఊహల్లో ప్రేమ కథగా మారాయో స్పష్టంగా కనిపిస్తోంది. రియల్ లైఫ్ లో మొదలైన అనుబంధం నిజ జీవితంలో బలపడిందా అనే ప్రశ్నకు పూర్తి సమాధానం వారిద్దరి నుంచే రావాలి. కానీ అభిమానుల దృష్టిలో మాత్రం ఇది ఇప్పటికే ఒక అందమైన ప్రేమ కథగా నిలిచిపోయింది. సాధారణంగా సినిమాల్లో చూసే కలల పెళ్లిలా ఇద్దరు యువ నటులు తమ కెరీర్ శిఖరాగ్రంలో ఉన్న సమయంలో జీవితాన్ని కలిసి పంచుకోవాలని నిర్ణయించుకుంటే అది నిజంగా ఒక కొత్త అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయం ఎప్పుడు ఎలా ప్రారంభమవుతుందో కాలం చెప్తుంది. కానీ ఇప్పటి వరకు వారి ప్రయాణం మాత్రం కష్టంతో, ప్రతిభతో, పరస్పర గౌరవంతో నిండిన ఒక ప్రేరణాత్మక కథగా నిలిచింది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.